నేర్చుకున్నాం కదా. ఎం ఎన్ ఓ తర్వాత పి. చెప్పండి పి. పి ఎలా రాయాలి? ఇలా గీత గీసి ఇలా రాయాలి. ఓకేనా? చెప్పండి పెన్. పిగ్. పంకిన్. ఇదేంటిది? పిగ్. ఇది పంకిన్. ఓకేనా? పిని ఇలా రాయాలి. ఓకే. నెక్స్ట్ క్యూ. పి తర్వాత ఏంటి? క్యూ. క్యూలో క్వీన్. క్విల్. క్యూ. ఓకేనా? రాణి. ఏక. క్యూ అంటే క్యూలో ఉంటాం కదా మనం, వరుసలో నిలబడ్డాం అదనమాట. క్యూ. క్యూని ఎలా రాయాలి? ఓలాగా రాసి ఎలా గీత ఎలా గీయాలి. ఓకేనా? తర్వాత ఆర్. తర్వాత ఏంటి? ఆర్. ఆర్లో చూడండి, ఆర్ ఎలా రాయాలి? పి లాగా రాసి గీత గీయాలి. ఓకే. ఆర్ చెప్పండి. రోజ్. రెయిన్బో. రెయిన్బో తెలుసు కదా మనకు వర్షం వచ్చినప్పుడు. తర్వాత రోజ్, రోడ్, ర్యాబిట్. ఓకే. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ టేబుల్ మీద పెంపుడు జంతువులు మరియు అడవి జంతువులు కలిపి ఉన్నాయి. వీటిని ఇప్పుడు వీళ్ళు జశ్వంత్, గోపిదుర్గా ప్రసాద్, హేమంత్ వేరు చేస్తారు, చూద్దాం. ఓకే. పెంపుడు జంతువులు బాతు, గొర్రె అన్ని వరుసగా పెట్టాడు. వెరీ గుడ్. అడవి జంతువులు ఓకే సపరేట్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు స్ప్రే పెయింటింగ్ ఎలా చేయాలో మన దగ్గర ఉండే వాటర్ బాటిల్స్లో కలర్స్ వేసి స్ప్రే పెయింట్ తయారు చేసాం. ఇది రెడ్ కలర్ పడింది. ఇది ఎల్లో కలరు అలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు టమోటాకి, బనానాకి స్ప్రే పెయింటింగ్ చేస్తారు, చూద్దాం. ఓకే, వెరీ గుడ్. బాగానే చేశారు. కానీ ఇవి వాటర్ బాటిల్స్ కాబట్టి స్ప్రే పడలేదు. పిల్లలకి మనం స్ప్రే బాటిల్స్ బొమ్మలు అవి ఫేస్బుక్లో లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసి వాళ్ళకి చూపించి వీడియోస్ ఉంటాయి, వాటిలో స్ప్రే ఎలా చేయాలో చూపించవచ్చు. మన దగ్గర అందుబాటులో లేవు కాబట్టి వాటర్ బాటిల్స్తో మనం ఇలా ట్రై చేసాము. వెరీ గుడ్, పిల్లలు బాగా చేశారు.